సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చిన్నప్పుడు తన భుజాలపై ఆడించుకొని మంచి బుద్ధులు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి తండ్రి తన కన్న కొడుకుని కడతీర్చడమైంది. ఇదంతా ఎక్కడో కాదు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బుక్కరాయి గ్రామంలో. అసలు ఏం జరిగింది? తండ్రి కొడుకుని చంపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తండ్రి రామప్పుడు కొడుకు అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత పనికి మాలిన తగువులన్నీ తీసుకొస్తున్నాడు. మద్యం సేవించి ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చెప్పినా తన వైనం మార్చుకోవటం లేదు. ప్రతిసారి గొడవ. పెద్ద మనుషుల దగ్గర చెప్పి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కొడుకు విఠల్ కుమార్ అస్సలు పట్టించుకోవడం లేదు. నలుగురితో గొడవలకు పడ్డం, అదే విధంగా వచ్చిన భార్యలను కూడా వేధించడం, దాంతో పాటు 4 వివాహాలు చేసుకున్నాడు. ఇదంతా చూసిన తండ్రి, వచ్చిన ప్రతి భార్యని నువ్వు ఇలానే హింసలు గురి చేస్తున్నావు, ప్రతి దిక్కర కూడా గొడవలు ఆడుతున్నావు, తాగిన మైకంలో నువ్వేం చేస్తున్నా కూడా విచక్షణ రహితంగా నువ్వు కోల్పోతున్నావు, అసలు జ్ఞానాన్ని లేనట్టు ప్రవర్తిస్తున్నావు, మృగంలా మారిపోయావు, అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటూ అనేక సార్లు ఇద్దరు తండ్రి కొడుకులు, ఎవరైతే తండ్రి రామప్పుడు అదే విధంగా కొడుకు విఠల్ కుమార్ ఉన్నారో ఇద్దరు కూడా అనేక సార్లు ఘర్షణ పడ్డారు. సో కొడుకు వికృత చేష్టల్ని ఆగడాల్ని చూసిన ఆ తండ్రి ఇంకా ఎలా అయినా నా కొడుకుని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదని ఎవరైతే రామప్పుడు ఉన్నారో నిర్ణయించుకున్నాడు. సో విఠల్ కుమార్ ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్లాన్ కోసం ఎన్నో రోజులు బట్టి ఎలా అయినా సరే కొడుకుని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎవరైతే విఠల్ కుమార్ భార్య కరుణ ఉందో శ్రీకాకుళం జిల్లాకి కన్నవారింటికి వెళ్ళింది. సో ఈ సమయంలోనే నాకు కరెక్ట్ గా టైం దొరికిందంటూ తన్ని గొడ్డలపై దాడి చేసి, ఎవరైతే కొడుకున్నాడో విఠల్ కుమార్ పై గొడ్డలతో దాడి చేసి ఏమీ తెలియనట్టు తప్పించుకున్నాడు. అప్పటికి ఎవరైతే కరుణ ఉందో ఇంటికి వచ్చి చూసేసరికి భర్త వికృత జీవిగా పడి ఉన్నాడు. అదే విధంగా రక్తపు మడుగుల్లో కూడా ఉన్నాడు. ఎవరో హత్య చేశారు అనే అనుమానం కూడా ఉంది. సో వెంటనే పాలకొండ పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరు, ఎందుకు ఇలా చంపాల్సి వచ్చింది విఠల్ కుమార్ అనేక కోణాల్లో కూడా కేసును దర్యాప్తు చేశారు. దగ్గర బంధువుల్ని అందరినీ కూడా అడిగిన తర్వాత పోలీస్ జాగిరాలు కూడా ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి చేరుకొని ఆ జాగిరాలు కూడా తమ యొక్క పని కూడా స్టార్ట్ చేశాయి. ఇంకేముంది, తండ్రే అసలు నిందితుడు, అసలు తండ్రి ఎందుకు ఇలా చేశాడని పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. జరిగిన విషాదాంతం అంతా కూడా చెప్పాడు. నా కొడుకు నేను చెప్పిన మాట వినట్లేదు, ప్రతి దిక్కర కూడా ఘర్షణ వాతావరణమే, ఎవరితో కూడా మంచి ప్రవర్తన లేదు, సత్ప్రవర్తనగా మెలగటం లేదు, వచ్చిన ప్రతి భార్యను కూడా కష్టాలు పెడుతూ నానా హింసలు పెడుతున్నాడు. ఇప్పటికే 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. తన భార్యతో కూడా ఏదో తగు ఉంది. సో నాతో మొరపెట్టుకొని ఆమె ఆ కన్నవారింటికి వెళ్ళిపోయింది. ఇలాంటి కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటూ నేను ఇంత దారుణం చేయవలసి వచ్చింది. నా కొడుకుని నా చేతులతోనే కడతీర్చాను అంటూ పోలీసుల ముందు జరిగిందంతా కూడా చెప్పాడు. సో పోలీసులు ఎవరైతే తండ్రి రామప్పుడు ఉన్నాడో అదుపులోకి తీసుకొని కేసు విచారణ అంతా కూడా బయట పెట్టారు. ఇదంతా చూసిన తర్వాత అంటే క్షణికావేశంలో కొడుకుపై ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో ఆ సంఘటన చూస్తే అర్థమవుతుంది. అంటే పిల్లలకి భయం చెప్పి తండ్రి ఇంతలా మారిపోయాడా? అంటే తండ్రి చెప్పిన మాటని కొడుకు ఎందుకు వినటం లేదు? కొడుకు కూడా ఎందుకంత మృగంలా ప్రవర్తించాడు? ఇందులో తప్పు ఎవరిది? తండ్రిని తప్పనుకోవాలా, కొడుకు తప్పనుకోవాలా కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదైతేనే సంఘటన జరిగిన తర్వాత పాలకొండ మండలం అంతా కూడా ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి, గందరగోళ పరిస్థితి. ఎందుకంటే హత్య జరిగిందంట, విఠల్ కుమార్ ని ఎవరో హత్య చేశారంట, మంచం దగ్గర గొడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయారంట. ఇంత దారుణంగా చేశారంటే ఎందుకు, ఎవరు చేసింది? సో ఇదంతా కేసు విచారణ జరిపిన తర్వాత తండ్రే హంతకుడు అని తెలిసిన తర్వాత వామ్మో ఇదంతా తండ్రి చేశాడంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. సో దీనిపై పోలీసులు కూడా విచారణ జరిపి అసలైన నిందితుడిని రిమాండ్కి తరలించడం కూడా జరిగినట్లు పోలీసులు చెప్పారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు